హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, ఇండియానంటే ఎదురు రోజుల్లాగా ఏమన్నా భరిస్తారు. ఇండియా గురించి ఇండియా జోలికొస్తే ఇండియా వాళ్ళు పిరికి వాళ్ళు, లేకపోతే ఇండియా గురించి ఏది మాట్లాడినా చెల్లుతుందనే రోజులు పోయినాయి జనాలకి. ఏ దేశం వాళ్ళు ఏది మాట్లాడినా నోర్లు మూయించేసే కెపాసిటీ మన ఇండియాకి మనం తెచ్చుకున్నాం ఆ గౌరవం. సరే, ఇవాళ ఇండియా గురించి ఏం చెప్తానంటే, లక్షద్వీప్ గురించి మన మాల్దీవ్స్ ఎంపీలు మాట్లాడిన దానికి ఇవాళ మనందరం దాని గురించి సెలబ్రిటీలు అంత ఇదిగా గొడవ చేస్తున్నారు, అట్లా చర్చించుకుంటున్నారు. మనందరం రాత్రి నుంచి చూస్తూనే ఉన్నాం. లక్షద్వీపులో మోడీ గారు 3 పోస్టులు పెట్టారు. ఆయన నడిచింది, కూర్చున్నది, ఆయన స్కూబా డ్రైవింగ్ చేసింది. ఇంతవరకు పెట్టిన దానికే వాళ్ళు అలా తలకిందులు పడిపోయి మాల్దీవ్స్కి పోటీన లక్షద్వీపు అని చెప్పి, ఇండియా అంటే ఒక చెత్త, ఇండియా అంటే రూములు శుభ్రంగా ఉండవు, మురికి మనుషులు, మురికి అని చెప్పే స్టేజ్కి, మన ఇండియాని కామెంట్ చేసే స్టేజ్కి మాల్దీవ్స్ లాంటి చిన్న ఐలాండ్ మాట్లాడుతోంది అంటే అది ఎంతవరకు సాధ్యం? ఒక టూరిస్ట్ ప్లేస్, ఒక టూరిస్టులు వెళ్తే కానీ అక్కడ జీవనం గడవని మనుషులు అక్కడ. నేను కనీసం మాల్దీవ్స్ 4-5 సార్లు వెళ్ళాను. కేవలం అక్కడంతా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, టూరిస్టులు తప్ప మామూలుగా ఉన్న మనుషులు అది చాలా పూర్గా ఏది బోట్లు వెళ్తే కానీ టూరిస్టులను తిప్పితే కానీ గడవని ప్రదేశంలో కూర్చుని ఈరోజు ఇండియా గురించి మాట్లాడే స్టేజ్కి వాళ్ళు వచ్చారు. ఇండియా గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నరేంద్ర మోడీ గారు పెట్టిన పోస్టులకే వాళ్ళు తలకిందులైపోయి మాల్దీవ్స్ లాగా కంటే కూడా గొప్పగా ఉంది అని ఆయన పెట్టిన 3 ఫోటోలకి మనందరం కూడా చాలా కంగు తిన్నాం. ఇంత అందమైన ప్రదేశమా లక్షద్వీప్ అంటే? మనం మాల్దీవ్స్ వెళ్ళి ఎందుకు అట్లా పోస్టులు పెట్టుకుంటున్నాం, మేము ఆ దేశం వెళ్ళాం, ఈ దేశం వెళ్ళామని. ఇలాంటి చోట మనం ఇన్నాళ్ళ మట్టి ఉంది అని చెప్పి అనిపించేంత గర్వంగా ఆ మోడీ గారు పెట్టిన ఫొటోస్ బాగున్నాయి. సరే, ఇప్పుడు నేను దాని గురించి ఏం చెప్తాను అంటే, ఇండియా గురించి చెత్త దేశము, చెత్త మనుషులు, చెత్త వేస్తారు అనే అందానికంటే మనకి మనం కూడా రియలైజ్ అవుదామండి. హైదరాబాద్ ఈ మధ్యకాలంలో మనం వెళ్ళి చూస్తుంటే చాలా సందర్భాలలో రోడ్లు చాలా నీట్గా, చక్కగా, అందంగా కనిపిస్తున్నాయి. అలాగే మన పిల్లలు ఏదైనా లేసులు, కురుకురేలు, వాటర్ బాటిల్స్, చెదారం, ఐస్ క్రీమ్లు తిన్నవి మనం డోర్లు క్లాస్ ఇస్తాం, రోడ్డు మీద పడేస్తాం, మన దారిని మనం వెళ్ళిపోతాం. మన కారు నీట్గా ఉంటే చాలు, మన ఇల్లు నీట్గా ఉంటే చాలు మనం అనుకుంటున్నాం. ఎవరన్నా ఒక గెస్ట్ వస్తున్నాడంటేనే ఒక రోజుల తరబడి కిటికీలు తుడిపించి, తలుపులు తుడిపించి, ఆహా ఇవాళ బలన్న వాళ్ళ ఇల్లు, గిరిజా వాళ్ళ ఇల్లు చాలా బాగుంది అని చెప్పి అనిపించుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక ఇండియా గురించి మనకు కామెంట్ పెట్టారు అంటే వాళ్ళు, మన ఇండియా కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది అని చెప్పించుకునే స్టేజ్కి మనం రావాలి అంటే ఎవరి చెత్త వాళ్ళ బ్యాగుల్లో పెట్టుకోండి. నేను ఒకసారి సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక పాప వామిటింగ్ చేసుకుంది. ఒక క్యారీ బ్యాగ్లో వామిటింగ్ చేయించి ఆ పేపర్ని వాళ్ళ బ్యాగ్లో, వాళ్ళ మదర్ వాళ్ళ బ్యాగ్లో పెట్టేసుకుంది, ఒక బాక్స్లో పెట్టేసి ఆ వామిటింగ్ పేపర్ని. మనమైతే ఏం చేస్తాం? మనం శుభ్రంగా ఉంటే చాలు, మన ఒళ్ళు శుభ్రంగా ఉంటే చాలు అనుకుంటాం మనం. అలాగే అందుకే ప్రతి ఒక్కళ్ళు మన గురించి కామెంట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి మనం అందరం కలిసి ఎవరి చెత్త వాళ్ళే, ఎవరు వాటర్ బాటిల్ తాగింది వాళ్ళ కారులోనే పెట్టుకుని డిక్కీలో ఆ పాడిని ఇంటికి వచ్చి మన డస్ట్బిన్లో అన్న వేసుకుందాం. రోడ్డు మీద ఎక్కడైనా డస్ట్బిన్లు పెడితే వాటిల్లోన్నా వేద్దాం. ఇంకోటి చెప్పండి, మాల్దీవ్స్ అనేది వాళ్ళ ఊర్లో వెళ్ళి టూరిస్టులు వెళ్ళి అక్కడ మనం సంపాదించిన డబ్బు అంతా వాళ్ళ ఖర్చు పెట్టి వస్తే కానీ బతకలేని వాళ్ళే మాట్లాడుతున్నప్పుడు, అసలు ఏ టూరిస్ట్ రాకపోయినా, ఎవరు రాకపోయినా బతకగల కెపాసిటీ మన ఇండియాకు ఉంది. ఏ టూరిస్ట్ మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా మనకు గడవంది లేదు. మనకు వస్తూ ఉంటారు, పోతుంటారు, మనకు సంబంధం లేదు. మనకు అంత ఆదాయం ఉంది, పొలాలు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు. అక్కడ ఏంటి? ఓన్లీ ఐలాండ్ అనే దేశం, చిన్న ద్వీపం. దాంట్లో వీళ్ళు 4 బోట్లు, 4 గుడిసెలు వేసి, 4 దానికి చక్కవి మెట్లు కట్టి మన హీరోయిన్లు మనము వెళ్ళి ఫోజులు ఇస్తే అబ్బా వీళ్ళు మాల్దీవ్స్ వెళ్ళారే అనిపించేంత పోస్టులు మనం పెట్టుకుంటున్నాం. అలా కాకుండా ఇక నుంచి సమ్మర్ వెకేషన్స్ కాదు, రేపు మన సంక్రాంతి నుంచే లక్షద్వీప్ ఎక్కడుంది, ఎలా ఉంది అని పోస్టులు పెట్టే స్టేజ్కి మనందరం ఎదగాలి.
కనుక నేను కూడా రేపు 18, 19, 20 తారీఖులు మాల్దీవ్స్ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకున్నాం. నిన్న రాత్రి జరిగిన దానికి ఇవాళ మధ్యాహ్నమే మేము టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నాం. అంటే ఒక ఇండియా గురించి కామెంట్ చేస్తే కాదు, మన డబ్బులు మనం సంపాదించుకుని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంటే చెత్త ఇండియా, చెత్త మనుషులు, చెత్తగా ఉంటాయి, మురికి అని ఇన్ని కామెంట్ చేసిన మనుషులు ఇండియా నుంచి వచ్చామని చెప్తే మన మాత్రం చెత్త మనుషులు అనక ఏమంటారు చెప్పండి? చెత్త అనేది లేకుండా మన చెత్తని మనమే తీసుకొచ్చి మన డస్ట్బిన్లోనో బయట వేసుకుందాం. లక్షద్వీప్ని మనం ప్రమోట్ చేద్దాం. గో బ్యాక్ మాల్దీవ్స్ అని చెప్పి మనందరం దాన్ని పక్కకి నెట్టేసి మన దేశాన్ని మనం గొప్ప అని చెప్పి నిరూపించుకుందాం. ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇండియా గురించి ఇంత ఇదిగా మంది ప్రపంచం అంతా చూస్తున్నట్టు ఎంపీలే పోస్టులు పెడుతుంటే మనం ఇంకేం మాట్లాడాలి? కరోనా టైంలో మన హెల్ప్ తీసుకుని మనం ఇస్తే కానీ గతి లేని మనుషులు ఈరోజు మనకి పోస్టులు పెట్టే స్టేజ్కి వచ్చారు. ఎంత వాళ్ళని ఉద్యోగం నుంచి తీసేసినా, పదవుల నుంచి తీసేసినా, ఈరోజు ఇండియా నుంచి 2500 వెళ్తున్న ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. మాల్దీవ్స్కి వెళ్తున్న ఫ్లైట్లు. ఎంతోమంది సెలబ్రిటీలు, మామూలు వాళ్ళు మాల్దీవ్స్ వెళ్ళే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారు. ఇండియా అంటే లెక్కలేనప్పుడు ఇండియా మనుషులు మాత్రం నీ దేశానికి వచ్చి మేము సంపాదించిన డబ్బులు ఎందుకు పోయాలి అని చెప్పి నాలా వంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. కనుక మనం ఇక నుంచి మన ఇండియా ఏంటి అనేది ఒక క్రీడా రంగంలో చూపించాం, ఉద్యోగాల్లో చూపించాం, అభివృద్ధిలో చూపించాం. మనం ఏంటి అని చెప్పి మనం కట్టుకునే గుళ్ళ దగ్గర నుంచి చూపిస్తున్నాం. మనం చూపించే ప్రతి దాంట్లో మన కంపెనీల గురించి చూపిస్తున్నాం. అమెజాన్ కంపెనీ లాంటిదే ఎక్కడా పెట్టంది మన హైదరాబాద్లో పెట్టుకుంది. అంటే ఏంటి? మనం ఎంత డెవలప్ అయ్యాం? వాడెవడో చెత్త అని అంటే మాత్రం మనం దాన్ని రుజువు చేస్తూ రోడ్ల మీద చెత్త వేయాల్సిన అవసరం లేదు. ఎవరి చెత్త వాళ్ళ బ్యాగుల్లో పెట్టుకోండి, డిక్కీల్లో పెట్టుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత పడేసుకోండి, లేదంటే బయట ఎక్కడైనా డస్ట్బిన్లో పడేసుకుందాం. మన ఊరిని, మన దేశాన్ని, మన ఇంటిని మనం ఎలా శుభ్రం పెట్టుకుంటున్నామో మన ఊరిని, మన దేశాన్ని కూడా మనం శుభ్రం పెట్టుకొని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఓకేనా? బాయ్ అండి.